హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ టాక్స్. ఈరోజు మన ఛానల్లో వెజ్ మంచూరియా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. అది కూడా స్ట్రీట్ స్టైల్లోనండి. మరి దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. దీనికోసం నేను 1 కప్పు క్యాబేజీ తురుమునైతే తీసుకున్నానండి. క్యాబేజీని తురిమేశాక వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ పిండేసి డ్రైగా ఉండే క్యాబేజీ తురుమునైతే తీసుకోవాలండి. అలాగే 1 కప్పు క్యారెట్ను కూడా తీసుకున్నానండి. క్యారెట్ తురుము కూడా వేసుకోండి 1 కప్పు. అలాగే 1 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 2 స్పూన్స్ కార్న్ ఫ్లవరు, 1 2 స్పూన్స్ మైదా పిండి కూడా తీసుకోండి. కార్న్ ఫ్లవర్ లేకపోతే మైదా పిండినే యాడ్ చేసుకోండి, ఏం పర్వాలేదు. అలాగే 1 2 స్పూన్స్ దాకా గరం మసాలాని, 1 స్పూన్ జీలకర్ర పౌడర్ అండ్ 1 స్పూన్ ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోండి. రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకొని 1 స్పూన్ కానీ 1.5 స్పూన్ కానీ కారాన్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ దాకా మిరియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత అదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలండి. ఇక్కడ మనం ఇదంతా మిక్స్ చేసుకొని కలుపుకునేప్పుడు ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ యూజ్ చేయక్కర్లేదండి. ఎలాంటి వాటర్ కూడా యాడ్ చేసుకోక్కర్లేదు. క్యాబేజీ నుంచి వచ్చే వాటర్ అయితే సరిపోతుందండి. అదంతా తడిగానే ఉంటుంది కదా, మనకి సరిపోతుంది. ఒకవేళ మనకి అది కన్సిస్టెన్సీ ఏమైనా కొంచెం తడిగా బాగా ఎక్కువగా ఉంటే కనుక కొంచెం పిండినైతే యాడ్ చేసుకోవచ్చండి. అది కార్న్ ఫ్లోర్ అయినా పర్లేదు, లేదా మైదా పిండినైనా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో అయితే రావాలి. తర్వాత దీన్ని అయితే మనం చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకోవాలండి. మరీ పెద్దగా కాకుండా కొంచెం చిన్న సైజులో చుట్టుకుంటే అవి మళ్ళీ మనకి అందులో మిక్స్ అవుతాయి కదా, అప్పుడు కొంచెం పెద్దగానే వస్తాయండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ సైజ్ అయితే సరిపోతుందండి. మరీ చిన్నగా కాకుండా అలాగే పెద్దగా కాకుండా మీడియం సైజులో అయితే బాల్స్ని చుట్టుకోవాలండి. తర్వాత పిండినంతా కూడా ఇలా బాల్స్లో చుట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ మంచూరియాస్ అన్నిటినీ కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. దీనికోసం నేనైతే స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే పోసుకున్నాను. తర్వాత ఈ మంచూరియాస్ అన్నిటినీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి, లేదంటే విడిపోయే ఛాన్స్ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా టర్న్ చేసుకుంటూ ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుని ఈ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అలాగే మిగతా మంచూరియాస్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకొని తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత దీంట్లోకి మనం స్టఫ్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనికోసం అయితే నేను స్టఫ్ని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ ఉంచుకొని దాంట్లోనే అల్లాన్ని వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే 1 క్యాప్సికన్ కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోండి ఆయిల్లో. మరీ ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కొంచెం అలా జస్ట్ ఫ్రై అయితే సరిపోతుంది. మరీ ఎక్కువ ఫ్రై చేశారంటే టేస్ట్ మారిపోతుంది. అలాగే మనం ఇక్కడ దీంట్లోకి 1 2 స్పూన్స్ దాకా గ్రీన్ చిల్లీ సాస్ లేదా రెడ్ చిల్లీ సాస్ని యాడ్ చేసుకోవాలండి. అలాగే 1 3 స్పూన్స్ దాకా టమాటా సాస్ని యాడ్ చేసుకోండి. తర్వాత 1 2 స్పూన్స్ దాకా సోయా సాస్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని అలాగే ఒక 2 స్పూన్స్ దాకా మళ్ళీ కారాన్ని యాడ్ చేసుకోండి.
ఇవన్నీ యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకుంటూ బాగా కలుపుకోండి. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఒక 2 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ పౌడర్ తీసుకొని వాటర్లో మిక్స్ చేసుకొని బాగా పలుచగా ఉండేలా చూసుకోండి. అది కూడా ఇందులో మిక్స్ చేసేసుకొని కలుపుకోవాలండి. అలాగే లాస్ట్లో ఒక 2 స్పూన్స్ దాకా వెనిగర్ని యాడ్ చేసుకోండి. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న మంచూరియాస్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. ఈ స్టఫ్ అంతా కూడా దానికి పట్టేటట్లు పైకి కిందికి కూడా అలా కలుపుకొని ఒకసారి ఒక సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమేనండి. అంతేనండి, యమ్మీ యమ్మీ వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాము. అంతవరకు బాయ్.